1999లో ఫిబ్రవరిలో మా పెద్ద బాబుకి గర్భిణి అయిన తర్వాత మేము స్కానింగ్ చేస్తే పాప అని చెప్పారు. పాపనే కన్ఫర్మ్ అయిపోయాం. 99 అక్టోబర్ 5వ తారీఖు ఉదయం 5-7 నిమిషాలకు పుట్టాడు. పుట్టిన తర్వాత బయటకు వచ్చిన నర్సు కెవ్వుని కేక వేసి మీకు బాబు పుట్టాడు. అప్పటికి నేను బల్ల మీద పడుకున్నాను అనమాట. లేచి పరిగెట్టుకు వెళ్ళేటప్పటికి బాబు పుట్టాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివాడు తిరుమల స్కూల్లో. సరే ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి 985 మార్కులు వచ్చినాయి. అప్పుడు తిరుమల గారు చాలా సంతోషపడిపోయాడు. నెక్స్ట్ NIT కాలికట్ బీటెక్ అక్కడ 4 సంవత్సరాలు చదివాడు. అక్కడ చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్లో జాబ్కి జాయిన్ అయిపోయాడు. ఆ జాబ్ చేస్తా ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయ్యింది. మా రిలేటివ్స్ ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటి ఎదురుగానే అక్కడ ఏంటంటే చిన్న పాపను చూడడానికి వెళ్ళాం. చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంతే. సో ఇప్పుడు పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి నేను చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలనుకున్నానంటే కొంచెం కుదురుగా, కొంచెం సంప్రదాయంగా, మా ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి ఇలా ఉండాలని అనుకున్నాను. సో లాస్ట్కి ఫైనల్గా నాకు అలాంటి అమ్మాయి దొరికింది. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. సో మా కాబోయే వైఫ్ పేరు వచ్చేటప్పటికి అశ్విని. నేను ఏ అయితే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి రావాలనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్నీ అశ్వినిలో ఉన్నాయి. నవీన్ గారిలో బెస్ట్ క్వాలిటీ వచ్చేసి సో నాకు వంట చేసి పెడతా ఉన్నారు, కుకింగ్. సో నాకైతే వంట ఏం రాదు. అండ్ నేను చెప్పాను నవీన్ గారికి అసలు నాకు వంట రాదు అండి అంటేని ఓకే ఐ కెన్ మేనేజ్ అని చెప్పారు. సో ఇద్దరం మేనేజ్ చేసుకుందాం అని చెప్పారు అంట. అండి చెప్పండి. ఇవాళ మా అన్నయ్య హల్దీ అండి. ఓకే, ఎక్కడండి బాబు? గాదరాళ్ళండి. ఎవరింటి దగ్గర అండి? చీరల శ్రీని గారి ఇంటి కదండి. చీరల శ్రీని గారి ఇంటి దగ్గర అండి. ఎన్ని గంటలకండి? 6 గంటలకండి. 6 గంటలు మొదలైపోద్దా అండి? అందరూ రండి, తీసేద్దాం పద. తీసేద్దాం. ఈ అమ్మాయి కూడా మంచి అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు, మన నమ్మకం ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, బాగా చూసుకుంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మా ఫ్యామిలీలో మమ్మీ, డాడీ, నేను, చెల్లి, బావగారు, తమ్ముడు. మా చెల్లికి బావకి ఒక చిన్న బొడ్డోడు. అందరూ హ్యాపీగా చెప్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిది, మీ ఫ్యామిలీ మంచిది అని అందరూ అన్నారు. ఆ నమ్మకంతోనే మేము ముందు ఓకే చేసుకున్నాం, అమ్మాయిని బాగా చూసుకుంటారనే నమ్మకంతో. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా లైక్ ఎలా అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చేసుకుంటాం అనుకునే ఉండేవారు. మేము కూడా సేమ్ అలానే అనుకున్నాము. మీ ఇద్దరికి చాలా ఉందా? అండ్ ఇప్పుడు ఏమనిపించిందంటే ఓకే అతను ఫోటో చూసాక బాగున్నారు, మంచిగా ఉన్నారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటంటే మ్యారేజ్ అన్నాక 2 ఇయర్స్ కాకపోతే 3 ఇయర్స్ అయినా చేసుకోవాలి. అండ్ ఓకే మంచి పర్సన్ దొరికినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి నేను ఓకే చెప్పాను. నేను నవీన్ గారితో కలిసాక అండ్ ఇతను బాగా చూసుకుంటారు అండ్ మంచి అతనే అనిపించింది. బాబీ బాబీ అంటే నాకు చాలా ఇష్టం. నేను పాట పాడతా. గోదావరి గట్టు మీద రామచిలకవే కోరింటా కట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిక్కువే. నేను మా బాబీ బాబాయ్ పెళ్ళికి పాట పాడతా. గోల్డెన్ స్పారో నా గుండెల నారో నీలాది లైఫ్ ரொம்ப సారో మాస్క్ ఆఫ్ సారో நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ கப்பல கப்பல கோல் இவ சிங்கல சுத்தன கேர்ள் சங்கதி என்னன்னு கேளு இனி இவன் தான் ஆளு நெத்திலி நெத்திலி மீன் ஒரு கெத்துல சுத்தன
ನೀನೆ ನಿಕ್ಕದ ಲೈನ್ ನೀ ಮಿನಕರ ಮೂನೆ ಗೋಲ್ಡನ್ ಸ್ಪಾರೋ ಎನ್ ನೆಂಜಿಲ್ಲ ಆರೋ ನೀ ಇಲ್ಲದ ಲೈಫ್ ரொம்ப ಸಾರೋ மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ ఒకరికొకరు ప్రపోజ్ అయితే చేసుకోలేదు. నాకు ఉంది చెయ్యాలని, కానీ ఆ టైం అనేది రాలేదు. బట్ ఆన్ April 1st ఆఫ్ అవర్ వెడ్డింగ్ ఐ విల్ ప్రపోజ్ హర్. మా బామ్మ పెళ్ళికి మూమెంట్ అదరగొట్టాలని తగ్గదలే. నేను తెల్లగా ఉండాలనుకున్నాను, అలాగే ఉంది. తల కూడా నాకు పొడవుగా ఉండటం ఇష్టం. అన్నీ నాకు బాగా నచ్చినాయి, చూడగానే నచ్చింది. మాలో కలుతుందని నా మనసుకు నచ్చింది. చిన్నప్పటి నుండి మా అక్క నేను క్లోజ్ కాకపోయినా ఒక రీసెంట్ టైమ్స్లో చాలా దగ్గర అయిపోయాం. తను ఇంకా నా హార్ట్ చాలా క్లోజ్ అయిపోయింది. తన గురించి చెప్పాలంటే వర్డ్సే లేవు. మమ్మీ తర్వాత మమ్మీ లాంటిది. ఇప్పుడు వెళ్తుందంటే మిస్ అవుతున్నాము. బట్ బావగారు మా అక్కని జాగ్రత్తగా చూసుకోండి. మా పాప అంటే మాకు ప్రాణం. అంటే పాప అంటే ఒకలేనే కాదు, ఇద్దరు పాపలు. అలాగే మా అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రాణం. చిన్నప్పుడు తను పుట్టడం అంటే నాకు చిన్న వయసే. అప్పుడు తన ఉందనే ఆనందం కూడా చాలా ఎక్కువే. తను పుట్టినప్పుడు సంతోషం ఎలా ఉందో తను దూరం అవుతుందంటే కొంచెం బాధే ఉంది. హెల్దీ అయితే ఫస్ట్లో అంటే మనం ఎప్పటి నుంచి హెల్దీ అనేది లేవు కదా, మనం వద్దాను. మా పాప అయితే అలాగే డాడీ హెల్దీ చేసుకోవాలి, ఇప్పుడు జనరేషన్లో మంచిది, బాగా గుర్తుగా ఉంటుంది, బాగా చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకోవాలి. ఇది ఈ హెల్దీ అనేది పిల్లలందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. పెద్దోళ్ళు ఎట్టి పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. పదండి దుమ్ము దులిపేద్దాం మన అందరూ కలిపి. నవీన్ గారు, లవ్ యూ సో మచ్. మా ఆయన ఫోన్ చేయండి. లవ్ యూ. మా అక్క నేను చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా బావగారు కూడా బాగా చూసుకుంటారని నాకు నమ్మకంగా ఉంది. హల్దీ అడవుల్లో ఉన్నాం, చాలా సంతోషంగా చేసుకుంటున్నాం మేము అందరం కూడా కలిసిమెలిసి. ఇప్పుడు మా అబ్బాయి మా మేనకోడలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. बोलते